బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మూడో జాబితా విడుదలైంది. జాబితా విడుదల చేశారు ఇప్పుడే బొత్స సజ్జల. 23 మందితో ఈ జాబితా విడుదలైంది. వాళ్ళ పేర్లు మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ జాబితాలో ఎవరెవరి పేర్లున్నాయో ఏలూరు ఎంపీ స్థానానికి కారుమూరి సునీల్ కుమార్, విజయనగరం ఎంపీ స్థానానికి చిన్న శ్రీను, విశాఖ ఎంపీ స్థానానికి బొత్స ఝాన్సీ, అనకాపల్లి ఎంపీ అడారి రమాకుమారి. మొత్తం 21 మంది అభ్యర్థుల జాబితా ఖరారైంది. వాళ్ళ పేర్లు మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన. వైసీపీ మూడో జాబితా జస్ట్ ఇప్పుడే విడుదల చేశారు. ఉదయం నుంచి కూడా వైసీపీ శ్రేణులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఏ క్షణంలో ఇలా జాబితా విడుదలవచ్చు అని జస్ట్ ఇప్పుడే విడుదల చేశారు సజ్జల, మంత్రి బొత్స. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. విశాఖ పార్లమెంటు స్థానానికి బొత్స ఝాన్సీ పేరు కన్ఫర్మ్ చేశారు. శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి, చిత్తూరు విజయేంద్ర రెడ్డి, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి శివప్రసాద్, గూడూరు మేరుగు నాగార్జున, జీడి నెల్లూరు కృపాలక్ష్మి. టీవీఎన్ ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. ఎంపీ రావు, అనుకున్నట్టుగానే అనుకున్న సమయం ప్రకారం మూడో జాబితా విడుదలైపోయింది. దీనికి సంబంధించి వైసీపీ శ్రేణుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? అంటే ఇందులో చాలా వరకు కూడా 6 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఒక 15 ఎమ్మెల్యే స్థానాలకి ఈరోజు ఇన్ఛార్జీలను నియమిస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చూశారు. ఇందులో సిట్టింగ్లు చాలా వరకు కూడా మార్పు జరిగినాయి. ముఖ్యంగా ఇక్కడి నుంచి అంటే ముందుగా ఎంపీ సీట్లు చూసుకున్నట్లయితే ఎంపీ స్థానాల విషయంలో కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి గుంటూరు మంత్రిగా ఉన్నటువంటి జయరామ్ను కర్నూలు ఎంపీగా నియమించారు. అలాగే విజయవాడ ఎంపీ నిన్ననే పార్టీలో చేరినటువంటి కేసీఆర్ నానికి విజయవాడ ఇన్ఛార్జిగా కూడా ఎంపీ ఇన్ఛార్జిగా కూడా ప్రకటించారు. అలాగే ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, గతంలో ఉన్నటువంటి శ్రీధర్ స్థానంలో కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇస్తూ కూడా ఏలూరు ఎంపీగా నియమించారు. అలాగే విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని నియమించారు. ఇది కూడా ముందుగా అనుకున్న విధంగానే బొత్స ఝాన్సీని నియమించారు. శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్, బీసీ సామాజిక వర్గం, కళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి పేరాడ తిలక్ కళింగ కార్పొరేషన్కు చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయనకు శ్రీకాకుళం ఎంపీగా ప్రకటించారు. ఇక ఎమ్మెల్యే టికెట్ తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం, సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలంను తిరుపతి ఎంపీగా పంపించారు. ప్రస్తుతం తిరుపతి ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా గురుమూర్తి ఉన్నారు. గురుమూర్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారు. దీంతో సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలంను తిరుపతి ఎంపీగా కూడా ఖరారు చేశారు. ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులు చూసినట్లయితే అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే ఇచ్చాపురం నుంచి విజయ ప్రస్తుతం జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. శ్రీకాకుళం జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి విజయను ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఖరారు చేశారు. ఇచ్చాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా కూడా ఖరారు చేశారు. టెక్కల్ నుంచి దువ్వాడ శ్రీనివాసు, గతంలోనే అనుకున్న విధంగానే టెక్కల్ నుంచి దువ్వాడ శ్రీనివాసును ఇక్కడ అభ్యర్థిగా కూడా ఖరారు చేశారు. చింతలపూడి నుంచి ముందుగా అనుకున్న విధంగానే ఖమ్మం విజయరాజు, ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా స్థానంలో విజయరాజు పేరు ఖరారు చేశారు. రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్నటువంటి మెట్టు గోవిందరెడ్డిని ఇన్ఛార్జిగా కూడా నియమిస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దర్శి స్థానంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జిగా కూడా నియమించారు. మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రస్తుతం దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక పోతలపట్టు నుంచి డాక్టర్ సునీల్ కుమార్, గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. సునీల్ కుమార్ను ఇన్ఛార్జిగా కూడా నియమించారు. చిత్తూరు నుంచి ఆరణి శ్రీనివాసులు స్థానంలో చిత్తూరు నుంచి విజయానందరెడ్డికి అవకాశం కల్పించారు. అలాగే మదనపల్లి నుంచి కూడా మదనపల్లి అభ్యర్థిని కూడా మార్చారు. నిస్సార్ అహ్మద్, మైనార్టీ వర్గానికి చెందినటువంటి నిస్సార్ అహ్మద్ని ఇన్ఛార్జిగా నియమించారు. రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అవకాశం కల్పించారు. అలాగే ఆలూరు నుంచి విరూపాక్ష, జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి విరూపాక్షకు అవకాశం కల్పించారు. ఆలూరులో ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా జయరామ్ ఉన్నారు. ఆయన స్థానంలో విరూపాక్షకు అవకాశం కల్పించారు. కోడుమూరు నుంచి డాక్టర్ సతీష్కు, గూడూరు నుంచి మేరుగ మురళి, నిన్న మనం చెప్పుకున్నట్లుగానే గూడూరు నుంచి వరప్రసాద్ స్థానంలో మేరుగ మురళికి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే అసెంబ్లీ ఇన్ఛార్జిగా కూడా నియమించారు. ఇక పెనమలూరు నుంచి చూసినట్లయితే కొలుసు పార్థసారథి స్థానంలో పెడన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్కు పెనమలూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అలాగే పెడన ఇన్ఛార్జిగా ఉప్పాల రాము, ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముకు పెడన ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అప్పగించారు. సత్యవేడు నుంచి
తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీ ఇన్ఛార్జిగా కూడా నియమించారు. సత్యవేడు ఇన్ఛార్జి ఆదిమూలమునము తిరుపతి ఎంపీగా ప్రకటించారు. అలాగే తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ బాధ్యతలు కూడా అప్పగించారు. మొత్తంగా 6 ఎంపీ అలాగే 15 ఎమ్మెల్యే స్థానాలకు ఈరోజు ఇన్ఛార్జీల ఎంపిక జరిగింది. ఇంకా మరికొన్ని స్థానాలు ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ, అలాగే మరికొన్ని స్థానాలు నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ, వీటిని ఆ తర్వాత ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే వీటిలో చాలా వరకు కూడా కొత్త వ్యక్తులు ఉన్నారు. గతంలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెడను చూసుకున్నట్లయితే ముందుగా జోగి రమేష్కే పెడను మళ్ళీ ఇచ్చారని చెప్పి గతంలో ప్రచారం జరిగినప్పటికీ కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కొలిసి పార్థసారథి పార్టీ నుంచి టీడీపీ వారితో టచ్లోకి వెళ్ళడము, రేపో మాపో పార్టీ మారుతారనే ప్రచారంతో పార్థసారథి స్థానంలో పెనమలూరు బలమైనటువంటి బీసీ అభ్యర్థికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మంత్రి జోగి రమేష్ను పెడన నియోజకవర్గం నుంచి మార్చి పెనమలూరు బాధ్యతలు అప్పగించారు. పెడనలో కూడా ఉప్పాల రాము కూడా బలమైనటువంటి అభ్యర్థి, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉప్పాల రాము. ఆయన ఫాదర్ కూడా ఉప్పాల రాంప్రసాద్ గతంలో కూడా ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేశారు. ఆయన కూడా మంచి కేడర్ ఉందనే ఉద్దేశంతో పెడన ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే మిగిలినటువంటి స్థానాల్లో కూడా గూడూరులో ఉన్నటువంటి వరప్రసాద్ మీద సరైనటువంటి నివేదికలన్నీ కూడా వ్యతిరేకంగా రావడము, వరప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్కి వ్యతిరేకంగా నివేదికలు రావడంతో ఆయన మార్చి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మేరీ మురళికి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇక ఈ రకంగా చూసినట్లయితే ప్రతి స్థానంలోనూ కూడా ఆలూరు నియోజకవర్గంలో కూడా గుమ్మనూరు జయరాం సిట్టింగ్ మంత్రిగా ఉన్నారు. ఇద్దరు మంత్రులు యొక్క స్థానాలు మారినాయి. ఆలూరు నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఎంపీ బాధ్యతలు అప్పగించారు. అలాగే పెడన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి జోగి రమేష్, ఈ ఇద్దరు మంత్రులకు కూడా స్థానచలనం కలిగిందని చెప్పుకోవచ్చు. ఒకరికేమో ఎంపీ అవకాశం కల్పించారు, మరొకరికి పెడన్కు బదులు పెనమలూరు అవకాశం కూడా కల్పించారు. ఇక పోతలపట్లో సునీల్ కుమార్ కూడా అవకాశం కల్పించారు. ఇలా చిత్తూరు నుంచి ఆర్ఎన్ శ్రీనివాసుల విషయంలో కూడా మొత్తం ఈ రోజు మార్చినటువంటి వారందరి విషయంలోనూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకమైనటువంటి నివేదికలు రావడము, ప్రజల్లో సరైనటువంటి సానుకూలత రాకపోవడం, అలాగే స్థానిక నాయకులను కూడా కలుపుకుని పోవడంలో విఫలమైనందునే వీరందరినీ కూడా మార్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఎంపీల విషయానికి వచ్చినట్లయితే కూడా ఈ రోజు ప్రకటించినటువంటి ఎంపీ అభ్యర్థులు అందరిలోనూ కూడా శ్రీకాకుళం ఎంపీగా మొదటిసారి పేరాడ తిలక్ బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించారు. మొదటిసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ గతంలో విజయనగరం జడ్పీ చైర్పర్సన్గా కూడా ఉన్నారు. బొత్స ఝాన్సీ పనిచేశారు. ఏలూరు ఎంపీ నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మొదటిసారి అవకాశం ఇస్తున్నారు. అలాగే నిన్నటిదాకా విజయవాడ ప్రస్తుతం టీడీపీ నుంచి ఎంపీగా ఉండి నిన్ననే సీఎం సమక్షంలో వైసీపీలో చేరినటువంటి కేసినేని నాని కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా అయితే సామాజిక సమీకరణాలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల ఆధారంగాను, అలాగే ప్రజల్లో ఉన్నటువంటి సానుకూలత, వ్యతిరేక అంశాలను పరిగణలోకి తీసుకుని కూడా ఈ మూడో జాబితాను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మొదటి జాబితాలో 11 మంది, రెండవ లిస్టులో 27 మంది, ఈ రోజు 21 మంది, 6+15 6 ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, మొత్తంగా అయితే 21 మంది, 23, 11 మందిని పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అయితే మార్చారు. ఇంకొక మరికొన్ని స్థానాలు ఎంపీ స్థానాలతో పాటుగా ఎమ్మెల్యే స్థానాలు కూడా మార్పులు చేర్పులు చేసేటటువంటి అవకాశం ఉంది. దాని మీద కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. మరొక 2-3 రోజుల్లోనే పండుగ లోపలని ఈ కసరత్తు పూర్తి చేసే విధంగా కూడా వైసీపీ అధిష్టానం అయితే ముందుకు వెళ్తుంది. ఈ రోజు మార్చినటువంటి వాటిలో రిజర్వ్డ్ స్థానాలు కూడా ఉన్నాయి. చింతలపూడి చూసినట్లయితే ఎలిజా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గము, ఆయన స్థానంలో చింతలపూడికి ఖమ్మం విజయరాజును నియమించారు. అలాగే మరొక స్థానం చూసినట్లయితే పోతలపట్టు కూడా సునీల్ కుమార్, అలాగే గురుమూర్తి తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తిని కూడా మార్చారు. ఆ గురుమూర్తిని తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తిని సత్యవేడుకు పంపించారు. అది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గము. సో ఎస్సీ స్థానాల్లో కూడా మార్పులు చేశారు. అలాగే అట్ ద సేమ్ టైము బీసీ నియోజకవర్గాల్లో కూడా మార్పులు జరిగాయి. పెనమలూరు లాంటి స్థానాల్లో, అలాగే దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు అయితే ప్రధానంగా పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత నివేదికల ఆధారంగానే పూర్తి స్థాయిలో ఈ జాబితా కూడా ప్రకటించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ జాబితాలో మొత్తం 6 ఎంపీలను ప్రకటించారు. మరికొన్ని ఎంపీ స్థానాలు కూడా మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. సో మిగిలినటువంటి ఎంపీలు, మిగిలినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులతోటి ఫైనల్ లిస్టును మరొక 2-3 రోజుల్లోనే ప్రకటించే విధంగా కూడా వైసీపీ అధిష్టానం ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది.